నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు చాలా జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబానగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతున్నాయి. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాల ప్రభావం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇక వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండండి. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడకండి. రైతులు వాతావరణ పరిస్థితులను గమనించి వ్యవసాయ పనులు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవి ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తాజా వాతావరణ విశేషాలు. ఇలాంటి రోజువారీ వెదర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.